అక్షంతలు తీసుకోండి. ఆ పూలదండలు వేయండి, పాత పాత తీసేసి కొత్త వేయండి. అక్షంతలు తీసుకోండి. భూమికి మోపి భూమిని నమ్ముకొని బతుకుతారు మీరు. బుద్ధి స్తబ్దబోధ ప్రసాద బ్రహ్మ కర్మ సమాన ప్రాణాయామం కలిసి ఓం ఓం నమః ఓం ఓం నమః ఓం నమః ఓం సత్యం ఓం తత్సంగం దేవకి దివ్యయోన ప్రచోదయాత్రం బ్రహ్మ పూర్వవత్సరం పూర్వ సంకల్పానుసారేణ ఏవం కర్మచేటవదిష్టాయాం శుభతితౌ అస్మాకం సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థం మనోభాగ్య ఫలసిద్ధ్యర్థం భక్తిజ్ఞానోదరాజప్రాప్తిమాన్యోజమాన్యస్య మీ గోత్రము మీ మారువేరు ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రి పేరు ముందు, తర్వాత నీ పేరు నీ భార్య పేరు పిల్లల పేరు కళ్ళు మూసుకొని ఆ గణపతికి చెప్పుకోండి. పాడి పంట గుడ్డు గోలు అన్ని చల్లగా ఉంచు భగవంత, ఎప్పటికీ ప్రతి సంవత్సరం మేము ఇట్లే చేసుకుంటాము అని చెప్పి దండం పెట్టుకోండి. అత్యంత సుఖభాగ్యము డోన్ భారగ్రామ నివాసస్య ఇది ముత్యాల ముత్యాల వంశోద్భవస్య కొల్లాడు వంశోద్భవస్య గోళ వంశోద్భవస్య ఇంకేమన్నా మహాగురు వంశోద్భవస్య ఇంకా వచ్చినట్టేనా కాస వంశోద్భవస్య అంతే కదా. అత్యంత సులభాగ్య పరంపరావే తత్వమాతో శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రతిష్ట వరసిద్ధి వినాయక దేవత ప్రయత్నం వరసిద్ధి వినాయక దివ్య పూజలంచ కార్యట్లే ఆ ముంకలు వేసుకో. ముంకత పట్టుకో ముంకను సదంగత్యేన మీరు అందరికీ పట్టుకోవాలి ఒకరికొకరు. సదంగత్యేన కలిగారంచ కార్యట్లే అలా పసుపు కుంకుమ అక్షతలు పువ్వు కంసుష్యం జయవిష్ణౌరం నేర్చుకుమార్ సామో ఏదత్ర సుధా బ్రహ్మదేవాగ్ర తాకృతో ఉదాగరాసుల ఏదత్తే భావసుందరాలకు వేదో వేదో సాంగై వేదాస్త్రి వేదవ్యాం సమాధి హస్తగాయ జీవాయ శ్రీదృష్టి శాంతి పుష్టి దృష్టి గరీద్రాయాంతకల్పూజాకారక భూత నిధులు గంగే జీవనై జీవాగోదారి సరస్వతి నర్మదాసుగా వెలిగే పుణ్యసంగం గురు పాల్గొన చల్లాలి గణపతుల మీద గంగపతి ప్రతాములు కుంకుమం సదా కుంకుమని వట్టి కూర్చోవాలి. దగ్గర కుంకుమలేదా అక్షరం వేయాలి. తూర్పకర్ణాయ నమః శివంబాయ నమః చంద్రపూర్ణాయ నమః సిద్ధిగణపతే నమః బుద్ధిగణపతే నమః లక్ష్మీగణపతే నమః వల్లభగణపతే నమః నానావిధ పరిగణవత్సపుష్పాంజలిం సమర్పయామి ధూపమాజ్ఞాపయామి దీపం దర్శయామి ధూపదీపాన్ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి భోగి ప్రయత్నపూరే నాగవైవేకమో సచోటం నాగేత్తం దాంబూలం తాంబూలం సమర్పయామి సువర్ణ
కార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః మంగళీరాజదీపం సమర్పయామి అక్కడ పెట్టు మంత్రపుష్పం సమర్పయామి వందే శంభో మాపదం సురగురం వందే జగత్కారణం అక్షతలు తీసుకో ఆ విగ్రహం మీద వేసి విగ్రహం తీయు ఎల్లగలుగుతావు గిన్నె తెచ్చుకున్నారా హరి ఓం గచ్చండోరా ప్రేమకే గంగణపతయే నమః గణపతి తీసుకో విగ్రహం తీయు
पुष्पैर्पूर्णयामि धूपमाग्रापयामि ऊर्ध्वति दीपं दर्शयामि मंगलारति धूपदीपानैवेद्यं सदा कर्पूरैः नागबलिदले सतोर्णं नारकेयुक्तं ताम्बूलं प्रतिगृह्यत ताम्बूलं ताम्बूलं समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये చెమ్మట్లో ఒక ఒంటికి పోదు అనండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సుసారతే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే మంగళ మంగళ నీలింపు పూజ నీలింపు मंगलारती చుట్టూ ఇప్పుడు కళ్ళకు ఆర్ని రైట్ బోలో కళ్యాణ మహారాజ్ కి యా పడి అమ్మ అక్కడ మీ కళ్ళింపు అని చెప్పలేదు మంగళం భగవాన్ మంగళం సోదర మంగళం మంగళాయ మంగళం కోపేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనోటాయ సార్వభౌమాయ మంగళో ఆనందకర్పూర దివ్యనీరాజతి ప్రసంకల్పయామి నమస్కరోమి ఓం భూర్భువస్సః పరీక్ష కొబ్బరికాయ తీసుకొని పోతుంది యా పరీక్ష मंगलम 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 मंगलेकाय मंगलम मंगलम कोसलेंद्र అయినా నైవేద్యం సదా నైవేద్యం ఒక దీనిలో నేను ఇస్తాను నైవేద్యం పెట్టాలి ఓం భూర్భువస్సః తీయు పువ్వుని పక్కకు పెట్టు ఎవరైనా శివ తీసుకొస్తారు ఏంటి ఇచ్చినా మీరు వస్తాము అరే దక్షిణ పువ్వుతోని భర్గో దేవతదేవకే దివ్య యోనప్రదోదయాతో సత్యపంచేన పర్యంతాన్ని అమృత నివేదనం సదా మొక్కల మీద కూర్చుండి తలానికి దండం పెట్టు మొక్కల మీద కూర్చుండి తల భూమి కానియాలి హిరణ్య గర్భకలస్తమో శివన పైస తీసుకోండి అక్కడ దక్షిణ పెట్టుకోండి హిరణ్య గర్భకలస్తమో తాంబూలం సదా ఓం పుల్ల పూలు ఉన్నాయా చింపుకుంట వేయాలి ఓం శివాయ నమః గంగణపతే నమః శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః వినాయకాయ నమః శేషేశ్వరాయ నమః శంకరాయ నమః శూలభాయ నమః కందాంగురే నమః విష్ణుదేవాయ నమః శివవిష్టాయ నమః మధుగణాయ నమః భక్తవత్సలాయ నమః భవాయ నమః శర్వాయ నమః త్రిలోకేశాయ నమః
सिद्धगंगाय नमः रुद्राय नमः देवाय नमः परशोत्ताय नमः रुद्राय नमः जटाधराय नमः कैलासवासिने नमः कवचने नमः तदोनाय नमः कुशांगाधाय नमः कुशयाय नमः सर्वमायाय नमः गंधर्वपतये नमः पुष्पांजलिं समर्पयामि धूपमाग्रापयामि मंगलाचरण जन्म जन्मि जय करुणाथ गंगा जलमुलतोनु सनितीरकृतंबुलतोनु अभिषेकము చేసి మీకు కరుణించి మమ్ము నీరాన్నిది చేకొనుని హరగణనాథ మల్లె జాజులతోను కాశిగన్నరులతోను బిల్వా పత్రములతోను అర్చనలే మీకు చేసి అయ్యా హర హర గణనాథ బ్రహ్మాపరములతోను నెయ్యి పాయసముతోను నైవేద్యము నీకు సగితిమి ఆలోచించి మము ప్రోమయ్యా హర హర గణనాథ నీ ఆదిపురం నీ రాంజనమితి చేకరునాథ హర హర గణనాథ ధరతోత్పాలన వెలసిన గణనాథ దయతో మా పూజలందుకో దయతో మా అర్చనలందుకో దీవించి మమ్ము ప్రభువయ్య కరుణించి మమ్ము కాపాడవయ్యా హర హర గణనాథ నీరాంజనమిది హర హర గణనాథ పూర్ణకరుణావతారం సంతాసాముడియంగాను సదావసంగముడియాలుండే భవం భవాముఖం నమామి నానే జప మీ ఆవిడే సీను ఎక్కడుంది यानी गांधी बाबा ने जन्मान जन्मदान जन्मान बाबा बाबूगम बाबा भगवान के आदेवास अंतराज जगन्नाथ तत्वमें विवर्तमा तस्मात् कार्य बाबे लौरक्षण प्रभहीनम भक्तिहीनम कुटाशना एक्पोदितम मया देवा परिपूर्णम तदस्तुमया वाहना षोडश पूजांच वरसिद्धि लिंग अर्पणमस्तु वर्षदभूतं वर्षदभवं प्रज्ञा पशुपतिपतिगे ज्ञानि प्रयोगे अमृतेन समानं भवति आयुष्वेदेन्द्रिये प्रतिष्ठन्ते सागर पर्यंतमो प्रोग्राम शुभम भवतो नीलेश्वरी बड़ौदगाड़ महाराज की पूजा में कुछ मंगल करते पर है महाशैल
कंडे समाजता अक्षरदीपम मूले रत्नपुरा ब्रह्म मध्य मात्रे तांगोकायात्रे सत्यदेव बावसुंदरात्रे जय गोसांगोपुरा अनेक देवताया कुर्तिया केंद्र देशांते बुद्धे तो चेरवाय अंतरकोया अंतरे ठेगागा जन को गजेटा कोनी पचो छोना महादेव ने बेटो ऋग्वेदो ऋग्वेदो सामवेदो त्रिगुणा अंगे केदांश्रवेदो समासनाः अत्र गायत्री सामने समुदेशान्ते पुष्टे पुष्टे गिरिन्द्रा आयां सुगन्धपूजार्थं प्रदक्षिणकारका यद्वे तमो नमः अक्षन्तरयो निर्मजत्रविक्कोन् अक्षन्तरु ओम सज्जोगा ग्रामदेवताभ्यो नमः मण्डलदेवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः पुनरागम्यः पूर्वसङ्कल्पानुसारेण एवं निर्विघ्नप्रतिज्ञायां शुभदिनौ अस्माकमर्पणे सह कुटुम्ब क्षेम स्थैर्य धैर्य वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थं पुत्र पौत्रादि वृद्ध्यर्थं नानाविध सौभाग्य सिद्ध्यर्थं मनोभाग्य परसिद्ध्यर्थं प्रतिज्ञावचरात्मप्राप्तिर्मान्यस्य కళ్ళు మూసుకొని మీ గోత్రము మీ మారేరు అక్కడ చెప్పిందో గణపతి దగ్గర అట్లే మీరు ఇప్పుడు కూడా చెప్పుకోండి కళ్ళు మూసుకొని మీ భర్త పేరు మీ పేరు తినే పేరు చెప్పండి సమర్పయామి ఆప్యాయతి క్షీరం పాలు కూడా విశ్వక సోమవృష్టియము పెరుగు బాబా భాగస్వ సంగతే అట్ట స్వస్తిరత్రహావచర్మాన్వే అనేషు దేఖుదేవం శాంతికాం దికాంతి యద్భూతం యస్తమయము ఉదాం రోత్వశేషాన యదన్నేనాద్రోహదే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కలిసిపోయి హరి భగవాన్ తత్పుణ్యేనాదేవదేగాతం యజ్ఞాయాగాతం యజ్ఞేంద్రైః స్వస్తిరత్రః स्वधर्माग्रेभ्यः पूर्वं साक्षादेर्धारणः सहस्राक्षसोत्सवाय सदागं विश्वमान्वत्व अत्यत्यष्टदशाङ्गुलं पुरुषयेवेदकं सर्वं यद्भूतं यक्षभव्यः सुतामृतशेषान जन्मेनाध्योदे एतावानश्रैमा अथवाध्यायामुत्सपूर्णकल्पो शब्दलेन उदामृतशेषान जन्मेनाध्योदे एतावानश्रैमा अथवाध्यायामुत्सपूर्णः भागवतोत्सवविश्वाभूतानि कृपायुक्तमुदन्धुरे कृपायोत्पावरे कोधः भागवत्सर्ववाग्नः ततो विष्णुमुग्रहमुदो सर्ववाग्नः इसको इंडिया वाले ने उसको मंडा చిన్న చిన్న ముక్కలు వేసి దేవునికి
सागरविन्द्राय सुराज्ञाम्ने सागरविन्द्राय भरणाय वायवे प्रतिपदाभ्यां नमः। हिरण्यगर्भगर्भस्तम्भेतुभावसो अनन्तपुण्यप्रणवस्तोमदप्राङ्गम्रेतने सुवर्णपुरुषदक्षिणां प्रवर्तयामि। शुद्धं स्नानं नीलवयु नीलवस्करु शुद्धं स्नानं प्रवर्तयामि। మల్లేశు విగ్రహం చూడు పుష్పయే సదా ఊపతీపు దేవుని పదవి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు పాదాల మీద వెయ్యి పుష్పయే సదా ధూపం సదా ఊపతి దీపం సదా మంగళారతి ధూపదీపాత్ర నైవేద్యం సదా అరటిపండు నైవేద్యం సదా తాంబూలం సదా అక్కడ అరటిపండు కవర్ల వేసి అందులో చక్కెర వేసి సువర్ణ పుష్ప దక్షిణాం సదా आदिकर्पूर पिल्ले शिवे सर्वार्थ सुसालके शरण्ये प्रियंबके नारायणे नमोस्तुते मंगलम भगवान विष्णु मंगलम पुंडरीकाक्ष मंगलम गणध्वज मंगलम गोसवेन्द्राय महनीय गुणात्रे चक्रवर्ती धनोषाय सार्वभौमाय मंगलम आनंद देवुनि చూపెట్టిట आनंद कर्पूर दिव्य नीराज दीपम कल्लरिपयामि नमस्कारामि नमस्कारं చేసుకోండి నేను చెప్పినట్టు వెంకటాద్రి సమముష్టానో బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటరమణ గోవింద దేవుడు అట్లేదు నోట్లకెళ్ళి మాట్లాడవద్దు గోవింద పాటు ముందర పెట్టా సావిత్రి విజయాజయ దేవసేన సుధామాత్ర మాత్ర అమ్మ కూర్చో విజయాజయ देवसेन सुधामा हमाद्रोलमाद्र तदा पुरुदावत्यात्मदेवदा ब्राह्मणे मागेश्वरे जीवा कौमारी विद्वेत्र भारागी जीव चांद्राणि चामुंडा संकमाद्र गौजात्मात्र पूजन चाकारिष्टे रमासैता वीरवेंकट सत्यनारायण दिव्य चंद्रार्पणवस्तु ततमस्तु नतमस्तु या पगडेरिया ఒక్కొక్కరికాయ కొట్టు या पगडेरिया अपना पुष्पाय नारी कंचन दग्गर अटोकटी नारी केवल फल निवेदనం అక్షంతలు తీసుకోండి అందరూ చేతులు జోడించుకోండి పట్టుకున్నారా బ్రహ్మ गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः एकदा निमिषारण्ये ऋषेर्ब्रह्मकार्या प्रप्रत्यमय सर्वे सूतं पुराणिकन्तलो ఒకనొక కాలముందు నిమిషాన్నటువంటి శౌనకాది మహాముని ఏమనుకుంటున్నారయ్యా శరీరంలో కూడా ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కానీ కోరిన ఫలం లభించను అప్పుడు దాన్ని అనుభవిస్తున్నాము కానీ అని చెప్పి శౌనకాది మహామునులు అడుగుతున్నారు. అటువంటి సమయంలో కూడా నాన్నవారు భూలోకము 14 లోకాలు తిరగాలని చెప్పి భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సప్తలోకము ఇలా 7 లోకాలు 7 లోకాలు 14 లోకాలు తిరుగుతూ ఎక్కడికి వస్తున్నాడయ్యా ఆ పరమాత్ముడు అంటే
13 లోకాలు పక్కన పెట్టినాడు. ఏ అమ్మా చెత్త అర్థమైతే లోకాలు పక్కన పెట్టినాడు. 14 లోకములుగా కలిగానికి రావాలని పిలిచి ఆ వైకుంఠమూర్తి భూలోకానికి వచ్చినాడు. వచ్చి చూస్తూ ఉన్నాడు. భూలోకంలో తిందామని తిండి లేదు, కట్టుకున్నాడు వస్త్రాలు లేవు, కటిక దరిద్రం చేత భిక్షాడు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు రాజుడు. ఆ బాధలు భరించలేక ఉన్నటువంటి వారి వెళ్లికి వైకుంఠానికి వెళ్ళినాడు. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి ఏదైతున్నాడయ్యా తత్రనారాయణం దేవం దుఃఖవర్ణం చతుర్భుజం శంఖం చక్రం గజాపత్వం వనమాలము. పరమాత్మ వైకుంఠంలో తెల్లని స్ఫటికాకారం కలిగినాడు. 4 చేతులు ఆయుధాలు శంఖము చక్రము గద పద్మము వనమాలను ధరించినాడు. లక్ష్మణ తొడ కొట్టులు పెట్టుకున్నాడు. ఆ దివ్య మంగళ విగ్రహాలతో చదువుతున్నాడు. ఏమయ్యావు భగవాన్ అన్ని లోకాలు తిరిగినాను, అన్ని లోకాల్లో క్షేమంగా ఉన్నారు దేవుడు. కానీ కలియుగంలో నానా విభక్తులై దరిద్రం చేత కొట్లాట చేత పిల్లలందరూ బాధపడుతున్నారు. వారి బాధలు తొలగిపోయేటువంటి భూలోకంలో ఉన్న భక్తి మార్గం కదా అని కృష్ణ వేస్తున్నాడు. అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, ఆయన నువ్వు అడిగిన కృష్ణ చాలా బాగుండి చెప్తాను నేను. భూలోకంలో సత్యనారాయణ విష్ణు కోట్లకు కలిగించేటువంటి కలియుగంలో కూడా నారాయణ వ్రతముంది. ఆ వ్రతాన్ని మనస వాచ కర్మణ భక్తి శ్రద్ధ భాగవతం చేయాలని వ్రతాన్ని నా వ్రతం చేసేటువంటి వాళ్ళు అప్పుడెప్పుడు సత్కార మందులు ఇవ్వాలి, తలంటి స్నానం చేసుకోవాలి, జపత పాలు వినియోగించుకోవాలి, ఇంటికి చుట్టాలు అలుగు పూజలు చేయించుకోవాలి, ఇంటి ముందర పచ్చడి పందిరి వేయించుకోవాలి, బ్రాహ్మణ్య బంధువులందరూ పిలిపించుకొని భక్తి శ్రద్ధలతోనే నా యొక్క వ్రతాన్ని చేయాలన్నాడు. మరి ఆయన నా వ్రతానికి ఏమేమి సామాన్లు కావాలి అది కూడా చెప్తాను మీరు. బ్రహ్మాఫలం క్షీరం గోధూమర్షచూర్ణికము అపామే జగతం వారే చర్కలంచగుడందగా. నా వ్రతానికి అరటిపళ్ళు, ఆవు పాలు, గోధుమ నూక, శర్కర, తెల్లబట్ట తేనె తీసుకొని రావాలి. ఇంటికి తూర్పు భాగం నా వ్రతాన్ని పెట్టాలి. నా వ్రతం పెట్టేగా చక్కనైన ఆవు పెండం తీసుకొని రావాలి. 4 మూలలకి ధాన్యంలో 5 ముగ్గులు వేసి వ్రతానికి శ్రేష్టంబగు అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు, చిత్ర విచిత్రమైన పుష్పాలతో వ్రతాన్ని అలంకరించుకోవాలి. ఆ వ్రతం మధ్యలో తొలగేటువంటి వస్త్రం పరిచి దాని ఎందుకు చిట్టాలు బియ్యం పోసి దాని కంచంలో వెండిదైనా రాగిదైనా ఇత్తడిదైనా ద్రవ్యం లేనిడా మట్టి పాత్రైనా ఉంచాలి. ద్రవ్యం మాత్రం చేయవద్దయ్యా అని చెప్పినాడు. ఏది ఏమైనా నా యొక్క విగ్రహాన్ని 8 అడుగుల ఎత్తు అందు సగము బంగారంతో శక్తి కలిగి చేయించుకోవాలి. ఆ విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పళ్ళ రసాలతో అభిషేకం చేయించుకోవాలి. చేయించుకొని బ్రాహ్మణ చేత బంధువుల చేత కథా చెప్పుకుని బ్రాహ్మణ చేత బంధువుల చేత పూజించి బ్రాహ్మణుడికి లక్ష్మణాంబురాలు సంస్కరించాలి. ఈ రీతిగా ఎవరైతే నా వ్రతాన్ని 12 లోపల చేస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో, ఎవరైతే చెప్తారో వాళ్ళకు దుఃఖ శోక అతిశమనం. మరి ఫలితం ఏమిస్తుందంటే దుఃఖం ఉన్న వారికి దుఃఖం దూరమవుతుంది, ధనం లేని వారికి ధనం కలుగుతుంది, సంతానం లేనటువంటి వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది, దరిద్రం అన్నటువంటి వారికి పటాపట్టి కలుగుతుందని చెప్పి వైకుంఠంలో దేవాకంటే సత్యనారాయణ సహిత శ్రీ సత్యనారాయణ మహారాజుకి అజ్ఞాన జ్ఞానం గుణచాకయా. అక్కడ ఉన్న కొబ్బరికాయలు తీయండి. మేలు తందేన తస్మై శ్రీ గురవే నమః. 2వ అధ్యాయంలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఎవరు చేసినారు? అరే సీన చెట్ల వెళ్ళింది జ్ఞానం ధనజాకయా చక్షుల మీద గంగేన తస్మై శ్రీ గురవే నమః. 2వ అధ్యాయంలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఎవరు చేసినారు? కలియుగంలో కూడా అంటే భూలోకంలో శతానందుడు అనేటువంటి గరీబు బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడి కడిగ చేత భిక్షాడు చేసుకుంటూ కాలం వెళ్ళబోతున్నాడు. ఒకనాడు ముందు వాటిలో అదానంద ప్రవక్తాన్ని ఆకాశవాణి ప్రభావం చూస్తున్నాడు. ఏమి రాముడు బ్రాహ్మడు
సకల వేద విధాన పరాంకులు 4 వేదాలు 18 ప్రాణాలు 64 కళ్ళు వచ్చి ఎందుకయ్యా బాధపడుతున్నాడు తెలుసుకుందామని చెప్పి పరమాత్మ ఇటువంటి విష్ణుమూర్తి మాయా బ్రాహ్మణమే కలిగినాడు భూలోకానికి వచ్చాడు. అక్కడ వచ్చి ఆ బ్రాహ్మణ దగ్గర నిల్చున్నాడు. ఏమైంది బ్రాహ్మణ, ఎందుకయ్యా బాధపడుతున్నావు? నీకు వచ్చిన ఆపద ఏంటి నాకు చెప్పు అయ్యా అని అడిగినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్తున్నాడు, ఏం లేదు నాయన, సత్యనారాయణుడు నాయన, నేను బ్రాహ్మణను, కానీ కటిక దరిద్రం ఉంది. ఉదర నవిత్తం బహుకృత వేగం జ్ఞానుడు పుట్ట వరకు 4 ఏళ్ళ భిక్షాలు చేసుకుంటూ కాలం వెళ్ళబోతున్నాడు. అట్లా బ్రాహ్మణుడు అంటున్నాడు, నాయన నువ్వు భిక్షాటన చేసే పనే లేదు. భూలోకంలో కోరికలు చేయటువంటి వ్రతం ఉంది, ఆ వ్రతం చేయమన్నాడు. అప్పుడు పూజా విధానం చెప్పినాడు బ్రాహ్మడికి. అక్కడనే మాయమైపోయినాడు. అప్పుడు పరమాత్ముడు మాయమైపోయిన తర్వాత బ్రాహ్మడు అంటున్నాడు, పరమాత్మ నువ్వు వ్రతం చేయమని చెప్పినావే, నాకు చింతామతనే లేదు, ఎలా చేయాలి నేను కానీ కనుక రేపు వ్రతం కొరకు నీ వ్రతం చేస్తాను కనుక నాకు ఎంతైతే ద్రవ్యం వస్తుందో భిక్ష ఇస్తాను, ఎంతైతే ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యం నీకే ఖర్చు పెడతానని చెప్పి ఇంటికి వచ్చినాడు. పడుకున్నాడు. తెల్లవారుజామున లేచాడు, స్నానాసంధ్యాలు చేసుకున్నాడు, జోల పట్టుకున్నాడు. భవతి భిక్షాందే కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. అప్పుడు జోల పట్టుకున్నాడు. 4 ఏళ్ళు తిరిగినాడు. చిట్టడి బియ్యం పెట్టేవాళ్ళు 2 చిట్టాల బియ్యం పెట్టినారు. రూపాయి ఇచ్చేవాళ్ళు 2 రూపాయలు ఇచ్చినారు. ఆ బియ్యము పైసలు ఒక్కదానికి చేసుకున్నాడు. షావుకారు దుకాణానికి వచ్చినాడు. ఏ విషయం రూపావు చొప్పున అరటి పండ్లు, ఆవు పాలు, గోధుమలు, ఒక శర్కర, తెల్లబట్ట తీసుకుని వచ్చినాడు. ఇంటికి వచ్చే చున్నాడు, అరుగుబూతలు చేయించుకున్నాడు, పచ్చని భక్తులు వేయించుకున్నాడు. బ్రాహ్మణ బంధువులు అందరూ పిలిపించుకున్నాడు. భక్తి శ్రద్ధలతోనే వృతం చేస్తున్నాడు. చేసేటువంటి ఆ బ్రాహ్మడికి కటిక దైవమంతా దూరమైంది. సర్వసంపత్తుతో ఎదుగుతూ ఉన్నాడు. ఒకనాడు దివసముందు 4 అన్నదానం ప్రదానం చెప్పి వంట చేస్తున్నాడు. ఆ వంట కిందికి కట్టెలు తక్కువపడ్డాయి. అప్పుడు 4 దూతలు 4 దిక్కులు వచ్చినారు. ఒకనాడు కార్తకేతునేటువంటి తెలుగువాడు కట్టెల కాను నెత్తి వేసుకున్నాడు. నెలకు వేసారి దాహం పుచ్చుకున్నటువంటి వాడు బ్రాహ్మణ మీద వచ్చినాడు. బాగానే దాహానికి మంచినీళ్లు తాగిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, నాయన బ్రాహ్మణ, ఇదేం ముఖము, ఎందు గురించి చేస్తున్నావు, ఈ దేశం నీకేం పడవిచ్చిందని అడిగినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్తున్నాడు, చెప్పేది నాయన, ఓ తెలుగువాడా, ఇది సత్యవ్రతమంటారు. కోరిన కోరికలు ఇస్తుందనేటువంటి తెలుగువాడు కూడా చేసేటువంటి వాడి పరమాత్మ బ్రహ్మణ అడిగిపోతున్నాను. నా అడవికి పోయిన కట్టే కష్టపడుతున్నా, నీకే కష్టపడతా అని చెప్పి మనసులో సంకల్పం చేసుకున్నాడు. కొట్టలు బుధాలు వేసుకున్నాడు. అడవికి పోయి పరమాత్మను వేడుకొని ఒక్క చెట్టు కొట్టే చుంటుగా చెట్టుకు 10 చెక్కలు వెళ్ళినాడు. ఆ కట్టెలు 2 కావుగా చేర్చుకున్నాడు. బుధాలు వేసుకున్నాడు. ఊర్లోకి వచ్చి కట్టెలు అమ్మేపులో రోజు దొరికిన కంటే 3 మడలు వచ్చింది. ఆ ద్రవ్యం తీసుకున్నాడు. షావుకారు దుకాణానికి పోయినాడు. ఏ విషయం ఉందో చొప్పున అరటి పళ్ళు, ఆవు పాలు, గోధుమలు, చక్కెర, తెల్లబట్ట తీసుకుని వచ్చినాడు. ఇంటికి వచ్చి చున్నాలు అడుగుబూతలు చేయించుకున్నాడు. పచ్చని పందిరి వేయించుకున్నాడు. బ్రాహ్మణ్ణి బంధువులందరూ పిలిపించుకున్నాడు. భక్తి శ్రద్ధలతోనే వ్రతం చేస్తున్నాడట. చేసేకుంటున్నాడు. అతడి దరిద్రం ఏ రీతిగా కరిగిపోతుందంటే ఆర్తి కర్పూరం లాగా కరిగిపోయింది. శ్రీమంతం ఏ రీతిగా పెరిగిపోతుందంటే నిన్ను దినేన వృద్ధే శుక్లపక్ష విదాడిచి ఇందు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ రీతి దరిద్రం పెరుగుతూ ఉంటాడు, ఆ రీతిగా పెరిగిపోతుంది శ్రీమంతము. అప్పుడు పరమాత్మగా అంటున్నాడు, ఓ పరమాత్మ, నా దరిద్రమంతా దూరమైంది కదా అని చెప్పి మనసులో సంకల్పించుకొని ప్రతి పౌర్ణమికి ప్రతి సంకల్పనకు సత్యవతారం చేస్తూ లోకమంతగా చెప్తున్నాడా. ఇది శ్రేష్టాంత ప్రాణి సత్యనారాయణ కథాయాం ద్వితీయోచ్చారమాసైతే సత్యనారాయణ మహారాజుకి జై అంటారు కానీ లొల్లు పెట్టడానికి మాత్రం మల్లేశ్వర ప్రవక్ష్యామి శృణోత్తమం మహేత్తమ పురాతులముకో నామ పూర్వము
3వ అధ్యాయంలో ఉల్కాముకునేటువంటి రాజు అన్నమా రాజ్యాన్ని కన్న బిడ్డలకుంటే ఒక పరిపాలిస్తూ ఉండేటువంటి వాడిగా ఒకనాడు తెలుసుమందు భార్యాభస్త ప్రముఖాంచ సర్వాజమదనాసతి భద్రశీలా నదీ తీరే సత్యసమృతమాచరేతు. అతని భార్య చాలా అందగత్తే, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు. భార్యాభర్తలు నదీ ఒడ్డున అవసరం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒకనాడు షావుకారి కాంచ నగరానికి వ్యాపారమై పోతూ ఆ ఉల్కాముకునేటువంటి రాజు దగ్గరికి వచ్చి ఆ 2 పడవలు ఒడ్డుకు చేర్పించడుతున్నాడు. షావుకారి ఓ రాజేంద్ర కిమితం గురుతే రాజన భక్తియుక్తేన చేతస ప్రకాశం కురుత్సర్వం శ్రోతి మిథ్యాం సాంప్రదం. రాజా ధనముంది, ధాన్యముంది, సంపత్తి ఉన్నాయి, మరి అన్ని ఉండు కూడా ఎందుకు వ్రతం చేస్తున్నావని అడిగాడు. అప్పుడు రాజు చెప్తున్నాడు, నాయన నాకు ధనం ఉంది, ధాన్యం ఉంది, సంపత్తి ఉన్నది, సత్యమే కానీ భూలోకంలో సంతానం లేనటువంటి వాళ్ళకు సద్గతి లేదంటారు కనుక ఆ సంతానం కొరకు వ్రతం చేస్తున్నానన్నాడు. అప్పుడు షావుకారు అంటున్నాడు, పరమాత్మ నాకు ఎంత ఉండే లాభము, నీ అనుగ్రహం చేత నా కొడుకే కానీ బిడ్డలే కానీ పుట్టినట్టయితే తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పే పరమాత్మ వేడుకున్నారు. తీర్థ ప్రసాదం పుట్టించినారు. ధర్మపాలము భార్యాభర్తలు ఒకనాడు సృష్టించి 9 మాసాలు మోసింది అమ్మాయి. చక్కనటువంటి 10వ మాసమున ఒక కుమార్తెను కన్నది. ఆ అమ్మాయి ఏది ఉన్నదయ్యా, నిండు కుండలాగా చంద్రుడు ఏదైతే గుండగా ఉంటాడో ఆ పుణ్యమనాడు చంద్రుడికి వంక ఉన్నదేమో తెలియదు, కానీ పిల్లకు మాత్రం ఏ వంక లేకపోయేప్పుడు చూడో అమ్మాయి కళావతి అని నామకరణ చేసినాడు. చేసిన తర్వాత నీరావతడుతుంది, ఏమయ్యా షౌకారి సంతానం కలిగి వ్రతం చేస్తున్నాము, మరి అమ్మాయి పుట్టింది, వ్రతం చేద్దాం పటు అనేప్పుడు అమ్మా ఇప్పుడు చుట్టుపక్కల తక్కువ వచ్చినారు, ఇప్పుడు సత్యవ్రతం వద్దు కనుక వివాహకాలే కరిష్యామి వృత్తం ప్రియే. ఇది పెళ్లి కాలం అయితే అల్లుడు వస్తారు, అక్కడ చూడకాలు ఇక్కడ చూడకాలు లొల్లిలో ఖర్చు వెళ్ళిపోతుంది, అప్పుడు వ్రతం చేద్దామన్నారు. సరే అని చెప్పి భార్య కూడా ఊరుకున్నది. రాను అమ్మాయికి అష్టవర్షాభవే కన్యాపాలిత పుత్రవర్తనే. చిన్ననాటి కాలం ఉందే పెళ్లి చేసేటువంటి వారు 8 సంవత్సరాలకు. అలాగే ఈ యొక్క అమ్మాయికి కూడా 8 సంవత్సరాలు వచ్చినాయి. బాగానే మంచి శోకాన్ని తీసుకువచ్చినారు. మహావైభవపేతంగా ఘనంగా పెళ్లి జరిపిస్తున్నారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది, ఏమయ్యా షౌకారి సంతానం అయితే వ్రతం చేస్తా అన్నాము, అప్పుడు చేయలేదు. 21 కోసం చేస్తా అన్నాము, అప్పుడు చేయలేదు. వివాహకాలం చేస్తా అన్నాము, మరి పెళ్లి కూడా అయింది, అల్లుడు కూడా వచ్చాడు. చేద్దాం పట్టుకునేప్పుడు అమ్మా ఇప్పుడు కూడా వచ్చు. దీని పెళ్లి కాలం ముందు 3 ద్రవ్యం ఖర్చు అయింది. వ్రతం అంటే మళ్ళీ ద్రవ్యం ఖర్చు కనుక ఎక్కడ శుభక అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లుడు మనమే చేసుకుంటాము అని చెప్పి భార్య మీదకి ఓ పాయి వచ్చినాడు. అల్లుడు పిలిపించుకున్నాడు, నాయన నీ పెళ్లి కాలం మంది ఇంత ఖర్చు అయిందని చెప్పి లెక్క పక్కాలు చూసుకొని 2 పడవండా సామాన్లు నింపుకున్నారు. చంద్రకేత్ మహారాజ్ భక్తం పోతూ ఉన్నారట. పొయ్యే చూడో వైకుంఠము చూస్తున్నాడు. ఏమిరా షావుకారి సంతానం కానప్పుడు సంతానం అయితే వృద్ధి చేస్తా అన్నాడు, అప్పుడు చేయలేదు. 21 దోషం చేస్తా అన్నాడు, అప్పుడు చేయలేదు. వివాహకాలం అన్నాడు, మరి అల్లుడు కూడా వచ్చిండు, ఇప్పుడు కూడా చేస్తలేడు. వీడి మనసు ఏముందో కనుక్కుందామని చెప్పి దారుణం కఠినం సస్యా మహాదుఃఖం భవిష్యతి. ఏ వ్యక్తే కానీ ఆపద వస్తేనే భగవంతుడి జ్ఞాపకం చేస్తాడు కాబట్టి వీడి మనసు ఏముందో కనుక్కుందామని చెప్పి 2 మాయభటులను పిలిచినాడు. ఆ రాజుగారి చంద్రకేత్ మహారాజు గారి భవనంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని వచ్చి ఈ షావుకారు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. తెల్లవారింది. తెల్లవారగానే రాజభట్లు పంచుకుంటున్నారు, రాజా మన దేవుడిలో మన కారాగారంలో దొంగలు పడ్డారు, ఉన్న
ద్రవ్యమంతా ఎత్తపోయినారు. మన ద్రవ్యం దొరుకుతాము, మన దొంగలు చదువుతామని చెప్పి నలుగురు కలు 4 దిక్కులు తిప్పుకున్నారు. అప్పుడు రాజుగారి ద్రవ్యం పెట్టుకొని షౌకారి అల్లుడు గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి ఈ ద్రవ్యమంతా దొంగిలించింది వీళ్ళే అని చెప్పి వాళ్ళని విచారింపకనే శిక్షింపు అని చెప్పి ద్రవ్యం తీసుకుపోయినారు. దొంగ వీళ్ళని తీసుకుపోయి కట్టమైన కారాగాల్లో బంధించినారు. అక్కడ దొరుకుతున్నది రాజా, మన ద్రవ్యం దొరికింది, మన దొంగలు దొరికిండ్రు, వీళ్ళని విచారింపకనే శిక్షింపునే కుటుంబంలో అక్కడ దొరుకుతున్నది. వీళ్ళు పోయిందంటే ఇంటిలో దొంగలు పడ్డారు. ఉన్న ద్రవ్యమంతా ఎక్కపోయినారు. తిందామని తిండి లేదు, కట్టుకున్నామని వస్త్రాలు లేవు. తల్లి బిడ్డలు ముష్టి ఎత్తుకుంటూ తల్లి బిడ్డలు ప్రతిత్యము మాలో కడుచుకుంటూ కాలం వెళ్ళబోతూ ఉన్నారు. ఒకనాడు బ్రాహ్మణుల ఇంట్లో మాలో కబడకొస్తా అని చెప్పి కళావతి వాళ్ళ ఇంటికి పోయింది. పోయే పుట్టినలో సత్యపు జరుగుతున్నది. అమ్మాయి వచ్చి భవతి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని చెప్పి అడిగింది. అమ్మ మా ఇంటి పక్కన జరుగుతున్నారు, కూర్చో అని చెప్పి కథా పూజ అన్నారు. ప్రసాదం తీసుకున్నది. ఇంటికి పోయేటువంటి 10 రాత్రి రాత్రి కాగానే తల్లి దగ్గర తెచ్చుకున్నది. అమ్మా, నువ్వు పడుచు పిల్లవు, పుట్టినప్పుడు తిన్నాడు కూడా పెద్దడు బాగా దాటలేదు నన్ను అడగకుండా. కానీ ఇప్పుడు నాకు చెప్పకుండా నాకు తెలియకుండా ఇంత రాత్రి ఎటుపోయినామని తల్లి అడుగుతూ కూడా తెచ్చినా అని చెప్పి తల్లి చేతిలో పెట్టింది. అప్పుడు తల్లికి పూర్తి వచ్చింది. ఏ భగవన్, ఏ సత్యదేవ, నీ అనుగ్రహం చేత నాకు సంతానమైంది. కానీ ఇదివరకు కూడా నీ వృతం చేయలేదు కాబట్టి మా అపరాధం ఏమైనా వేడుకున్నది. తీర్థప్రసాదం భుజించి తెల్లవారుజామునే ఒక పనులు చేసుకున్నది. దాని పేరు శ్రీమన్నారాయణ పేరు పెట్టుకున్నది. మూఢభక్తి చేత తల్లి బిడ్డలు ప్రతిత్యము పూజ చేస్తూ ఉన్నారు. అప్పుడు పరమాత్ముడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఏమిరా, తల్లి బిడ్డ ఇతరులను ధ్యానిస్తున్నారు, నన్ను పూజిస్తున్నారు, నన్ను కొలుస్తున్నారు. మరి షావుకారులు ఏమో కనుక్కుందామని చెప్పి ఆ రాత్రి రాజేంద్రుని కల్లో కనబడ్డాడు. చంద్రకేత మహారాజు కల్లో పరమాత్ముడు కనబడి, రాజా నువ్వు బందికాలో వచ్చింది వాళ్ళు దొంగలు కాదు నాయన, వాళ్ళు షౌకారులు, వాళ్ళు దొంగలని మీరు భ్రమించి కారాగారంలో బంధించినారు కనుక వాళ్ళు విడిచిపెడితేనే కానుకుంటున్నావు, లేకుండా మాత్రము నిన్ను నీ రాజ్యము నీ పుత్రులు సర్వనాశనం చేస్తామని చెప్పి రాజ్యం వచ్చిన కదా ఆ రాజుగారు కళలో చెప్పి అంతర్ధానమై మాయమైపోయినాడు. తెల్లవారింది. రాత్రి వచ్చిన కళ రాజుగారు సభ ఏర్పాటు చేసి జరిగిన వృత్తాంతమంతా సభలో చెప్పినాడు. బందిగాన షో పట్టణం పిలిపించి బందిగాన షో కాళ్ళు పిలిపించి వాళ్ళ క్షౌరకర్మాలు తీయించి నూతన ముద్రాకరించి పంచభక్షాలతో భోజనం పెట్టించి తీసుకున్నానికంటే 3 గంటలు కూడా ఎక్కువ ఇప్పించి వారి బాజా భజంతులతో ఊరు సాగడం పిల్లరుగా ఇది శ్రేష్టాంత ప్రాణి కంటే సత్యనారాయణ కదాయ తృతీయోద్యానమా శ్రీ సత్యనారాయణ మహారాజుకి జై అన్నారు కదా. అనరు ఎవరు కొట్టిందని మొదలుగా జ్ఞానం దేహం నిర్మణస్ఫలితాగ్రము ఆధారం సర్వ విద్యానామయక్రీవముపాత్మయే. 4వ అధ్యాయంలో మామ అల్లుళ్ళు బాజా భజంతులతో ఊరు సాగడం తర్వాత నవ్వుకుంటూ తెలుగుకుంటూ వస్తూ ఉన్నారట. వస్తూ ఉండే ప్రపంచంలో వైకుంఠమూర్తి వస్తున్నాడు. ఏమిరా, వీళ్ళని కష్టాల నుంచి తొలగించినా కానీ షావుకారులు బందికాణాల నుంచి తొలగించిన ఒక్కసారి కూడా నన్ను జ్ఞాపకం చేస్తలేరే. మరి వాళ్ళ ద్రవ్యం వాళ్ళ మొదలు లేవున్నరే కానీ నన్ను మాత్రం జ్ఞాపకం చేస్తలేరు. మరి వీళ్ళ మనసులో ఏమో కనుక్కుందామని చెప్పి పరమాత్ముడు పంకు ముసలివాడినాడు. భార్యను గడ్డం పెట్టుకున్నాడు. దొంగ రూపం దాచినాడు. దారి పెట్టంగా ఒక మాయ బండం నిర్మించుకున్నాడు. చంద్రకేత మహారాజు అరణ్యంలో ఆ బండ మీద సాధు రూపంలో కూర్చున్నాడు. కూర్చుండగానే అప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా, మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంపాదించినా ఇంత ధర్మం సంపాదించలేము.
కానీ ఎవరు గాలి కట్టంలో ఎవరు దొంగ మోపైండు మరి ద్రవ్యము తీసుకున్నారు. వీరికి ఏం బదులు చెప్తాము, ఏదన్నా ఉపాయం చెయ్యి అని చెప్పి మామ అల్లుని అడిగినాడు. అప్పుడు అల్లుడు అంటున్నాడు, మామ నువ్వు బాధపడే లేదు, దొంగకు తెలియకుండా నేను ఉపాయం చేస్తాను అని చెప్పి అక్కడికి వచ్చి రాగానే ఆ పరమాత్ముడు కలిగ వైకుంఠమూర్తి అడుగుతూ ఉన్నాడు సన్యాసి రూపంలో, దొంగ రూపంలో. నాయనా నేను ఉత్తమ సుర్వాణి అనేకమైన ఆకలి అవుతున్నది, నీ బళ్ళే తిరుమాండారాలు నాకు పెట్టవయ్యా అని అడిగినాడు. అడిగే రోజులో ఒరే సన్యాసి మా బళ్ళే నీకెళ్ళబడుతున్నది, మా బళ్ళే ఏం లేదు, మా రాజుగారు హుకుం చేస్తున్నాడు, మమ్మల్ని అడవికి పోయి ఆకులు తీగలు కందపలా తీసుకురమ్మన్నారు, మేము అడవికి వచ్చినామయ్యా అని చెప్పేటువంటి ఆ పరమాత్మ అంటున్నారు. సరే షావుకారులారా మీరున్నది మీకే కదా ఆస్తుంది చెప్పి పరమాత్ముడు కొంత దూరం పోయి మాయమైపోయినాడు. తెల్లవారింది. తెల్లవారగానే మామ అంటున్నాడు, నాయన అడుగునా మన ద్రవ్యమైతే రాజుగా ఉన్నది కనుక మనం దొంగను చేయించుకొని వచ్చినాము కనుక ఇక్కడనే సరయు నది ఉంది, ఆ సరయు నది ఒడ్డుకు వచ్చి తెల్లవారుజామున ముఖాలు కడుక్కున్నామని చెప్పి ఆ నది ఒడ్డుకు రాగానే బండి ఎక్కినారు. బోరాలు విప్పి చూసేటువంటి పరమాత్మతో అబద్ధమాడినట్టే ఆకులు తీగలు కందుబలాలు ఉన్నాయి. ద్రవ్యమంతా మాయమైపోయింది కాబట్టి అల్లుడు మీద మామ మీద అల్లుడు ఒకరి మీద బండి ఒకరు ఏడుస్తూ ఉన్నారుగా. అప్పుడు అల్లుడు జ్ఞానవంతుడే బుద్ధిమంతుడే అంటున్నాడు, మామ వారి దొంగ కాదు, దొంగ అయితే మనసులు మనకే ఉంటుండే, మనకు ముట్టలేదు పట్టలేదు, కానీ నేను చెవుల నిండా విన్నాను మీరున్నది మీకే రాస్తున్నాగా అని చెప్పేటువంటి అప్పుడు మామని తోలుకున్నాడు. పరమాత్మున్నటువంటి చంద్రకేతు మహారాజు అరణ్యానికి వచ్చినాడు. ఆ పరమాత్మున్నటువంటి బండ దగ్గరికి వచ్చి బండ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ తలలు బాదుకుంటున్నారు. అప్పుడు పరమాత్ముడు మళ్ళా కరుణించినాడు. కరుణించి ఎదురా షౌకారులారా ఎందుకు వచ్చినారు మళ్ళీ అని అడిగినాడు. అప్పుడు పరమాత్మతో చెప్తూ ఉన్నారు షౌకారు, పరమాత్మ మేము దొంగ అనుకున్నాము, ద్రవ్యభక్తపోతారనుకున్నాము, మా పరమాత్మ తెలియదు, మా అపరాధం నుంచి క్షమించవయ్యా అని చెప్పినాడు. అప్పుడు అంటున్నాడు, ఏమిరా షౌకారులారా మీరు సంతానం కానప్పుడు సంతానమైతే వ్రతం చేస్తా అన్నారు, సంతానం అయిన తర్వాత 21 దోషం ఉందన్నారు, అప్పుడు చేయలేదు. 21 దోషం ఉందడితే ఇప్పుడు లెక్కకాలు ఉంటున్నారు, వివాహకాలు ఉంటున్నారు, అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు, మరి ఎప్పుడు రాలేదు పూజేది ఏదంటే కానీ ఆపద వస్తునే భగవంతుని జ్ఞాపకం చేస్తారు కాబట్టి దారుణం కఠినం చేస్తా మహా దుఃఖం భవిష్యది, నేనే మిమ్మల్ని కావాలని పరీక్ష పెట్టినా అన్నాడు. అప్పుడు పరమాత్ముడు అంటున్నారు, పరమాత్మ మేము మూఢము బుద్ధిహీనతతోని అబద్ధమాడినాము కనుక మా ద్రవ్యం మాకుండి క్షేమంగా ఇల్లు చేరగానే తప్పకుండా వ్రతం చేస్తామని చెప్పి పరమాత్ముడు వేడుకున్నారు. అప్పుడు పరమాత్ముడు కూడా కరుణించినాడు. ఇలా షౌకారులారా మీ ద్రవ్యం చేస్తారు కదా, మీ ద్రవ్యం మీకే ఉండగా కానీ ఆకే ఇచ్చినాడు. అప్పుడు ఆకులు తీగలు కందలాలు మాయమైపోయినాయి, వాళ్ళ ద్రవ్యం వాళ్ళ కదాదిగా ఉన్నది. అప్పుడు బండ నుంచి ఒక దూత పిలిచి, ఆయన మనం చాన్నా తోట ఇంటికి పోతున్నాము, ముందు కబురు చెప్పమని ఒక దూతను పంపించినారు ఇంటికి. అప్పుడు తల్లి బిడ్డలు ఎప్పటిగా సత్యపూజ చేస్తూ ఉన్నారు. అమ్మా లీలావతి కళావతి చాన్నాళ్ళ తర్వాత మీ భర్త గారు వస్తున్నారు, మీ తండ్రి గారు వస్తున్నారమ్మా, మిమ్మల్ని రమ్మన్నారు, అక్కడ సరైన వద్ద ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయినాడు. అప్పుడు తల్లి పూజ చేసింది లీలావతి, ప్రసాదం తీసుకున్నది, బిడ్డకి చెప్తున్నది, అమ్మా నేను ముందు పోతా, నలుగురు పెద్ద వదం తీసుకుంటా, బాజా భజంత్రి మంగళవాద్యం తీసుకొని పోతాను, నువ్వు వెళ్ళికి ఇంటికి తాళం వేసి రా అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి లీలావతి. అప్పుడు తల్లి పూజ చేసి ప్రసాదం తీసుకొని నది ఒడ్డుకు పోయింది కాబట్టి అంటే కూడా కళావతి భక్తి శ్రద్ధలతో పూజ చేసింది. కానీ భర్త గారు వస్తున్నారు కదా తెలిసి తెలియని వయసులో పెళ్ళయింది. భర్త అంటే ఎలా ఉంటాడో తెలియదు, భర్తను చూడాలి అన్న సంతోషంతో ప్రసాదం తీసుకుంటే ఆలస్యం అవుతుందని చెప్పి ఇంటికి వచ్చి
తాళం వేసింది. తండ్రి నావా మీరు వస్తున్నది, భర్త నావా తన కళ్ళ ముందటే గంగలో మునిగిపోతుందట. అప్పుడు అమ్మాయి ఉంటుంది, పరమాత్మ నాకు తెలియని వయసులో అష్టవర్షాభవే కన్యా, తెలియని వయసులో 8 సంవత్సరాలు పెళ్ళయింది. కానీ నాకు భర్త అంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు భర్త అనే తెలిసే వయసులో కూడా నా భర్త నావా నా కళ్ళ ముందంటే గంగలో మునిగిపోతుంది. మరి భర్త లేని జీవితం నాకెందుకు? అదే భర్తతో పాటు నేను కూడా సుడిగుండంలో పడి చనిపోతాను అని చెప్పి ఆశ పిలిచింది. గంగా భవానిలో దూకి పడి చూస్తా అని చెప్పి ఉరుకుతూ ఉన్నది. ఉరికేటువంటి ఆకాశవాకుల వార్త వస్తున్నది. అమ్మ కళావతి, భక్తి శ్రద్ధలతో సత్యవతారం చేసినావు, కానీ భర్త గారు వస్తున్నాన్న సంతోషంతో నా ప్రసాదము తీసుకోకుండా ఊళ్ళని చేసి వచ్చినావు. నువ్వు ప్రసాదం తీసుకుని వచ్చే కానీ నీ భర్త రావా నీ తండ్రి రావా రెండు కూడా దేవుడికి చేరుతాయి. అమ్మాయి జరిగింది, ఇంటికి పోయింది, స్నానం చేసింది, పూజ చేసింది, ప్రసాదం తీసుకొని పరమాత్మ వేడుకొని అప్పుడు నది ఒడ్డుకు పోయేప్పుడు తండ్రి రావా భర్త రావా రెండు కూడా మీదకి వచ్చినాయి. వాళ్ళు భాగ్యావంతో ఊసానుకొని ఇంటికి రాగానే ఆకాశమంత పందిరి వేసినారు, భూదేవంత పీట వేసినారు, జోడు రకాలు పెట్టినారు. ప్రతి పౌర్ణమికి ప్రతి సంక్రమణకు యాగానికి 2 సార్లు వ్రతం చేస్తూ లోకమంతగా చాటుతున్నారాయే శ్రేష్ఠాంతప్రాణి దేవాతండే సత్యనారాయణ చతుర్థోధ్యానమాసైక శ్రీ సత్యనారాయణ మహారాజుకి సత్యవాది అన్నమాట తప్పడు. రాజ్యాన్ని కన్న బిడ్డల కంటే ఎక్కువగా పరిపాలిస్తూ ఉండేటువంటి వారిగా ఒకనాడు వ్యక్తున్నారు, రాజకీయ పడిపెట్టుకుంటున్నారు. మా పంటదేళ్ళన్నీ వన్యమృగాలకు రాజేస్తున్నాయి, అయ్యా అనేకంలో సరే అని చెప్పి మొదలుపెట్టుకునే కొంచెంలో అప్పుడు రైతులు వెళ్ళినారు. రాజుగారు వ్రతాన్ని ఎక్కించుకున్నాడు, కక్కలు తీసుకున్నాడు, అడవికి పోయినాడు. వన్యమృగాలను సంహరించుకుంటూ ఎన్నిక వేసారి కొద్దిసేపు పెట్టుకునేటకు పడుకుంటా అని చెప్పి ఆ పరిస్థితి కిందకి వచ్చినాడు. రాగానే ఆ గోపాలకులు గొర్రెల పిల్లలు ఒకనాడు ఆవుల మందన ఒక పక్కకు పెట్టినారు, బండ్ల మందన ఒక పక్కకు పెట్టినారు, గొర్రెల మందన ఒక పక్కకు పెట్టినారు. తెల్లల బంధం తీసుకున్నారు, శ్రీమన్నారా ఏం పెట్టుకున్నారు. భక్తి చేత సత్యపు చేస్తూ ఉన్నారు. నువ్వులు ఆవుపాలు బియ్యము ఇట్లా 4 రకాల పదార్థాలు పెట్టుకున్నారు. మూఢభక్తి చేత వాళ్ళు బ్రాహ్మణులు కారణము కాపు అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. మూఢభక్తి చేత సత్యపూజ చేస్తూ ఉన్నారట. చేసేటువంటి అప్పుడు గొల్ల పిల్లలు పోయి, రాజా మేము గొల్ల పిల్లలమయ్యా, గోపాలకము మీరు మా ఊరి యజమాని, మా రారాజు కనుక ముందు మీరు తీసుకోండి అయ్యా మా సత్యదేవుడి ప్రసాదము, మీ చేత మా పెట్టుదయ్యా అనేటువంటి ఆయన నేను రారాజును, మీరు గొల్ల పిల్లలు, నేను ఎక్కువ వాడి మీరు తక్కువ వాడు కాబట్టి మీ ప్రసాదం నేను భుజించను, తీసుకోనని చెప్పి రారాజున్న గర్వం చేత ఇంటికి పోదామని పోతూ ఉన్నాడు. కానీ ఎక్కపోయినా ఎంత తిరిగినా తన రాజ్యము, తన పుత్రులు, తన బట్టలు తనకు అవపడక తిరిగి వేసారి గురుస్వామి నుండి తల్లి మూర్తపడ్డాక మూర్తపడేటువంటి ఆకాశవాణి వార్త వస్తున్నాయి. ఆకాశవాణులు వార్త వస్తున్నది. ఆయన గొల్ల పిల్లలు మూఢభక్తి చేత నా ప్రసాదం చూసుకోమంటే నేను రారాజు, మీరు గొల్ల పిల్లన్నావు, ఆ గొల్ల పిల్లలకు పోయి ప్రసాదం తీసుకుని వస్తే నీ రాజ్యము, నీ పుత్రులు, నీ బట్టలు, నీ ప్రజలు కలుపుతారయ్యా అని చెప్పేటువంటి అప్పుడు రాజుగారు వెంకటపోయినాడు, నది ఒడ్డుకుపోయినాడు, స్నానాసంధ్యాలు చేస్తున్నాడు. గొల్ల పిల్లలకు వచ్చి ప్రసాదం తీసుకునేటువంటి అప్పుడు గొల్ల పిల్లలు కూడా మా ఊరి చెప్పి దాని గడ్డంగా వస్తే నేను మహారాజు గొల్ల పిల్లలు కాదు. మరి ఈరోజు ప్రసాదం ఇలా
ఉంది. భక్తి అంటే తెలియదు, ముక్తి అంటే అందరూ తెలియదు కనుక నా తప్పులను మన్నించి క్షమించుకొని చెప్పి పరమాత్మను వెళ్తున్నాడు. సరే అని చెప్పి అప్పుడు రాజు గారు ప్రసాదం తీసుకొని వచ్చి ప్రసాదం తీసుకొని ఇంటికి పోయినాడు. రాజ్యము భక్తులు భటులందరూ క్షేమంగా ఉన్నారు. అప్పుడు ఊళ్ళో పోయిన కాలించాడు. నేను రారాజు. ఊళ్ళో వాళ్ళందరూ రాజపురానికి వచ్చి ప్రసాదం తీసుకొని శ్రీరంలో వేసినాడు. అప్పుడు రాజపురానికి ఆకాశ భక్తు అందరికి వేసినాడు. భూదేవత పీఠ వేసినాడు. జోడంతా ఆడిపెట్టినాడు. ప్రతి పౌర్ణమికి ప్రతి సంక్రమణకు సంస్కృతాన్ని చేస్తూ లోకాన్ని చక్కగా పాలిస్తున్నాడట. ఇదే శ్రీకాంత ప్రాణి ఆయన ఈ యొక్క కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో చెప్తారో దుఃఖ శోకాదిశమనం జగదాన్యవర్తనము సౌభాగ్య సంతరికరము సర్వత్ర విజయప్రదం. ఎల్లవేళ ఏ కష్టాలు రాకుండా వెనుగా తోడుగా నీడగా ఉంటాను అని చెప్పి వైకుంఠంలో ప్రారంభించుకుంటున్నాడు. ఇది శ్రీకాంత ప్రాణి దేవాకండే సత్యనారాయణాయ పంచమోద్యారమాచైన శ్రీ సత్యనారాయణ మహారాజుకి. మీరందరికీ అక్షతం దేవుడి మీద వేసి ప్రసాదం తీసుకోండి. మంచుకో కొబ్బరికాయ వేసుకోండి. శిరా ఆర్తి కర్పూరం మంగళము భూమిజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము ప్రేమ గుణీ నామృతి శ్యామల నాంగవైకుంఠవి లాభ పరత్వర భూమిజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము పచ్చాపందిరి మీకట వేసి బగు మృదుగల చత్తా చౌరంగా మీకట పచ్చవస్త్రములు పరచి విగ్రహము నిత్యము చుకని జగన జౌరికి భూమిజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము బొల్లా విరజాజి పుష్పముల్ మణిమాయా భూషణ తెల్లా చామంతి పుష్పముల్ చల్లు చుపుకగు లాలు పరిమళము కలున తాను మృదంగ గతులచే భూమిజారమణ మంగళం సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళం ఘృత శర్కర పాలు కోర్చియు ముందర నైవేద్యము వ్రతములు తిరయు ఉంచియు పతిత పావన దివ్య తేజునకు శృతి చేయుమో కర్పూర భారతులు భూమిజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము నిరూకట విన్నా వారలు నిజముగ వైకుంఠ సాధు జనదూలి తీరులు పదతీర్థ ప్రసాదమునుచుక వేదమునుచకుని దయ నరహరి భూమిజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము క్షీరాబ్ధిశయన రాజుక సత్యనారాయణ సరగుణ వరమోయుమిక క్షీరమిరుండగ ధీర పరాత్పర వారుని వారం పురిరాగమోత్తమాగరి భూమిజారమణ మంగళము సత్యనారాయణ స్వామిని కిదిగో మంగళము
తంతా అట్లే ఉండండి ఎక్కడ దారం తంతా సాంబుజే దారం ద్వారం హృదయార్పందే భవం భవామే సతతం నమామి ఆనంద కర్పూర దివ్య నీరాజన దీపం సందర్శయామి. నీళ్లు దింపుండి అక్షంతలు తీసుకొని మంగళారతి చుట్టూ దింపి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకోండి, కళ్ళకద్దుకోండి. ఒక మంగళారతి అడుగు పెట్టు, ఒక మంగళారతి తిరిగి పెట్టు, ఎవరు లేవద్దు, అట్లే కూర్చుంటారు. మంత్రహీనం ఆదీనం భక్తిహీనం పరమేశ్వరా ఎక్కువ తమ్మయ్య ఆదేవ పరిపూర్ణం జోడితోక్తార పూర్ణ భగవన్ సర్వార్థక సర్వం రమా సహిత వీర వెంకట సత్యనారాయణ దిగ్గరమస్తు. చేతులు రావట్టుండి, చేతులు ఉన్నాయి, దేవుడు ఇచ్చిండు మనకు. కూసుంటారు ముద్దరింగారు సంపతి రథమస్తు అనండి. కర చరణ చేతులు నడుచుకోండి. ఇట్లా మలేజు చరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం ఆపరాధం విహితం వా సర్వమేతదు క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుః సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. అక్షరం తీసుకోండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతుడు బ్రహ్మణోధిపతుడు బ్రహ్మేణ అస్తు సదాశివం. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా భావృతే స్వభావ కరోమి జంత్యం సకలం ప్రపంచే నారాయణాయైతి సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరం కృతాని చ తాని ప్రదక్షిణ్యే ప్రదక్షిణం పదే పాపోహం పాపకర్మాణ పాపాత్మా పాపసంభవ రాజమాంగయాదేవ శరణరాజతవత్సల అన్యదా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యం. అవుతలే పుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన వాహన షోడశ పూజాంచ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ దివ్య చరణాల వింద అర్పణమస్తు. తల వంచి నమస్కారం చేయండి. అటు పోతాంరా, ఇక్కడికి దండం పెట్టారా? సర్వాంతర్యాన్ని దేవుడు లేని అక్షంతలు వేసి ముఖాల మీద కూర్చుని తల నుంచి ఆడివాళ్ళు దండం పెట్టాలి. మగవాళ్ళేమో బోర్ల మొక్కలు. దయచేసి మీరు ఇంత మంచిగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏదో తులసో భద్రో ఉన్న దాంట్లో సాహిత్యంతో మీరు తీసుకొచ్చి చేస్తున్నారు. చాలా సంతోషము. కానీ అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ లొల్లులు మాత్రం పెడుతున్నారు. ముత్యాలు బాగా నిన్న పరసోళ్ళు అయితే అందరూ సైలెంట్గా ఉన్నారు, కానీ మీరు మాత్రం లొల్లు పెడుతున్నారు. పిల్లలు ఉంటే ఏమైంది, దగ్గర ఆజ్ఞ పెట్టుకోవాలి. దోన్పాల్ లోపల ప్రతి సంవత్సరము గణపతిని నిలిచినబెట్టి తర్వాత గణపతి అయిన తర్వాత సప్తమి నాడో అష్టమి నాడో ప్రతి సంవత్సరము సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇది ఆనవాయితీ ఇక్కడ మొదటి నుంచి. ఆ ఆనవాయితీతో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దానిక పొయ్యి మాత్రం దిగేది లేదు. ఎంతమంది అన్నా రాని ప్రతి ఉత్సవం కూడా పొయ్యి ఆర్పకుండా 2 పూటలు కాదు 3 పూటలు భోజనం పెడతారు. ఇంత చిన్న విలేజ్ అయినా కానీ మా ఒడ్డాట్లో మాత్రం 4 గంటలకి కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న విలేజ్ అయినా కానీ ఎంత చక్కగా చేస్తారంటే ముత్యాల సంఘమే కానీ అక్కడ పరసోల సంఘమే కానీ ఇక్కడ ఉత్సవాలప్పుడే కానీ ప్రతి జాగల అన్నం అన్ని దానాల కంటే పెద్దది అన్నదానం పెద్దది. ఎంత కష్టపడి వాళ్ళు వంట చేసి
భక్తితోని మళ్ళీ నిరాహారంతోని పాలు ఛాయ్ తాగి వంట చేసి అందరికి వడ్డించిన తర్వాతనే వాళ్ళు భోంచేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ వాళ్లకు నా గ్రామ ప్రజలు అందరూ చక్కగా చేసింది కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగా ఎప్పుడు కూడా ఇట్లా చేసుకోండి. అగ్ని వ్యవస్థలకు ముఖాల మీద కూర్చుంటా దండం పెట్టు. ఇంకా పోతలేదు ఇక్కడ దండం పెట్టచ్చు కదా. సర్వాంతరి దండం పెట్టు. ఈమె సుఖం దేవ అన్న ఇవన్నీ ఓపెన్ చేయాలి ఒకసారి రాజకీట్లో ఒకసారి కలుపురా రాజు మంచిగా ఎంత మంది సజ్జో జాతే నమో నమః భవే భవే భవోత్సవాయ నమః రామదేవాయ నమః యేషాయ శ్రేష్ఠాయ నమః కాలాయ నమః వలవికరణాయ నమః వలవికరణాయ నమః వలత్వంగాయ నమః సర్వభూతనాయ నమః పుష్పై సదాం రూపం సదాం కొబ్బరికాయ ఆటగా ప్రమేయం శాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తయోపాద్యం సమర్పయామి ముఖే స్వాత్రీయం సమర్పయామి अन्नपूर्णे सदापूर्णे प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षा देहि च पार्वती माता च पार्वती देवी पितादेवो महेश्वर बान्धव भक्ता च सदेशो अन्नपूर्ण माता की गणेश महाराज की
వీడియోది ఫోటోది తులసా మొలసా తులసా మొలసా గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి సార్ ఫోటో ఫోటో సార్ ఫోటో తీసి పంపి నాకు ఆయన దగ్గరికి ఇట్లా వీడియో పోరా మనం పోరా నాన్న హలో యంగ్ టైగర్స్ అసోసియేషన్ గోల్పాల్ రేపు సదరం పెట్టిన కారణంగా అందరూ హలో 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 మైకేశ్వరి హలో 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 రేపు యంగ్ టైగర్స్ యూత్ వాళ్ళు సదరం పెట్టడం జరుగుతుంది. అందరూ వచ్చి సేవలు అందించుకోవాలని పెట్టడం జరుగుతుంది. అందరూ మంచి సేవలు అందించుకోవాలని తెలియజేస్తున్నాం. హలో హలో
రోజు జోన్పాల్ గ్రామంలో ముత్యాల గణేష్ బజార్ యొక్క మున్నూర్కా పటేల్స్ యొక్క ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి మహాపూజ నిర్వహించి గత 30 సంవత్సరాలు పైబడి నుండి మేము మా ముత్యాల బజార్ తరఫున గణేశుడిని పెట్టుకొని మహాపూజ నిర్వహిస్తూ మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకొని అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మహాత్ముని పూజ నిర్వహించి విఘ్నేశ్వరిని కోరుకుంటూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ఆ భగవంతుని దయ కలగాలని ఆ విఘ్నేశ్వరికి ప్రత్యేక పూజలు చేసి మా ముత్యాల సంఘం యొక్క తరపున ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం.